మనం నేర్చుకుంటున్నాం కదా. ఆత్మీయ ఎదుగుదలలో సమృద్ధి అయిన ప్రవేశం దేవుని దగ్గరికి రావాలంటే మనం ఆయన కృపలో ఆయన జ్ఞానంలో ఎదగాలి. సో ఆ సమృద్ధి అయిన ప్రవేశానికి ఒక క్రమబద్ధీకరమైన జీవితం ఉండాలి. ఈరోజు నిర్మాణంలో మనం మరొక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మన మట్టుకు మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటే బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది పరిశుద్ధ ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. ఆ పరిశుద్ధ ప్రవర్తనలో మనం నేర్చుకున్నాం పరిశీలన, పరిశోధన, పరీక్ష. ఇది ప్రతిదీ మనలో వాక్యం ఉంటే ప్రతి దాన్ని పరిశీలిస్తుంది, పరిశోధిస్తుంది, పరీక్షిస్తుంది. రెండవది పాపం అని తెలిసిన ప్రతి విషయం నుంచి మనం మరలుకోవడం, మన అవయవాలని దేవుని పని కొరకు, నీతి కొరకు అప్పగించుకోవడం. పరిశుద్ధ ప్రవర్తనలో మూడో విషయం మనం ఈరోజు నేర్చుకుందాం. ఏంటనంటే లూకాసు వార్త 13:22 నుంచి చదువుకుందాం. చదవబడిన వాక్య భాగంలో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ప్రాముఖ్యంగా ఉన్న విషయం ఏంటనంటే ఆయన చెప్పిన ఆఖరు మాట ఏంటి? అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన చెప్పే మాట పరిశుద్ధ ప్రవర్తన అంటే మనలో క్రమమైన జీవితం ఉండాలి, సరి అయిన జీవితం ఉండాలి, సరి అయిన పద్ధతిలో మనం నడవగలగాలి అనేది దేవుని మాట మనం అర్థం చేసుకోవాలి. అక్రమం మనలో ఉండకూడదు. ఎలా ఉంటుంది అని అంటే ఒక 3 విధాలుగా ఆలోచిస్తే చట్టపరమైన విషయాలలో ఒక నీతి ఉంటుంది. ఆ చట్టపరమైన అంటే గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెడతా ఉంటుంది. దాన్ని దాటి మీరి మనం చేయడం అక్రమం అవుతూ ఉంటుంది. అంటే ఏంటనంటే రెడ్ సిగ్నల్ వేసుంటే మనం దాటేసి వెళ్ళిపోవచ్చా? వెళ్ళకూడదా? అర్జెంట్, ఎమర్జెన్సీ అంటే ఏం చెప్తారు? ముందు బయలుదేరాలి అని చెప్తారు. ఎందుకు రెడ్ ఎందుకు వేసారు అంటే అది ప్రమాదం, అపాయం ఉండొచ్చు, మరొకరు రావచ్చు అని. ఇలా మనకి ఒక చట్టపరంగా ఒక రకంగా మనం దాటకూడదు. సమాజానికి మనం ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. దానిని మనం ఎక్కడ దాటి మీరి ప్రవర్తించడానికి ప్రయత్నం చేయకూడదు. అంటే మన మాట తీరు, మన వస్త్రధారణ ఇవన్నీ కూడా పరిశీలనలోకి సమాజపరంగా ఒకరి మధ్య ఒకరు ఉండేటప్పుడు ఆ ఒక క్రమమైన జీవితాన్ని మనం కలిగి ఉండడానికి ఇష్టపడాలి. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎవరైనా పెద్దవారు మన ఇంటికి వచ్చినప్పుడు వారు పిల్లలు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటే అది క్రమంగానే ఉంటుందా? సరిగానే ఉంటుందా? బాగుంటుందా? బాగోదా? ఎలా ఉంటుంది? ఏట్రీడు కాలు మీద కాలు వేసుకున్నాడు అనిపిస్తూ ఉంటుంది ఆ పిల్లడు. అది పెద్దోడు కూడా అలాగే ఉంటే మనోళ్ళలాగా ఆ వయసులో ఉండేటప్పుడు ఎలా ఉంటుంది? ఎంత ఎడిగాడు, వీడికి మర్యాద మంచి ఇది లేదా? సినిమాలు వచ్చి పాడు చేసే ఆడి కాలు ఈడి కాలంట, ఈడి మీద వేసుకుంటాడంట, పక్కోడికి ఏట్రా ఇబ్బంది, నా కాలే కదా అని అంట. గౌరవప్రదంగా మనం బతికేటప్పుడు సమాజానికి ఒక క్రమం ఉంటుంది. కాబట్టి ఆ గౌరవ మర్యాదలతో మనం ఉండడానికే ఇష్టపడాలి. అలాంటి జీవితం మనం కలిగి ఉండడానికి ఉండాలి. తర్వాత నైతికపరమైన విషయాలలో మనం ఉండాలి. అంటే కొన్నిసార్లు మనం ఎదుటోడు చేశాడని కాదు, నీ మనస్సాక్షి, నీకు తెలిసిన జ్ఞానము, దేవుని ఆత్మను బట్టి నువ్వు నడిచి తీరాలి తప్ప ఎదుటివారి చేస్తున్న చర్యలను బట్టి, వారు బతుకుతున్న ఆ చెడుతనాన్ని బట్టి మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఆడాలి నడిచాడు కదా నేను అలాగే చేస్తాను అని అంటే అది నైతికమైన నీతి కాదు. అంటే నీ మనస్సాక్షికి వ్యతిరేకంగా నడుస్తూ అక్రమంగా జీవించే జీవితం మనలో ఉంది అనేది మనం గుర్తించాలి. అనేది క్రమము అనేది మనకి నేర్పిస్తూ ఉంటుంది. ఒకసారి మనం ఆలోచిస్తే ఏంటనంటే అక్రమము అనగా సరి అయిన పద్ధతిలో దేవుడు మనకి నేర్పించే ఇచ్చే ప్రతి దాన్ని కూడా సరిగా ఉపయోగించడం. దానిని దాటి మరొక మార్గము కానీ మరొక విధానం కానీ దాన్ని ఉపయోగిస్తే ప్రతిదీ కూడా అక్రమమే. దేవుడు మనకిచ్చిన దాంట్లో మరొక దారి వైపు, ఆలోచన వైపు దాన్ని ఉపయోగించకూడదు. ప్రతి దాన్ని ఉపయోగకరంగానే మనం చూడడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఎలా అంటే దేవుడు మనకి చక్కనైన రూపాన్ని ఇచ్చి ఉండొచ్చు, మంచి రూపంగా మనం ఉండొచ్చు. ఆ మంచి రూపాన్ని మనం ఇతరులు మన వెనకాతలు తిరగడానికి ఉపయోగిస్తామా?
ఆ ఇచ్చిన దాన్ని చక్కగా ఉంచుకుంటూ ఎవరో పాపం చేయకుండా ఉండడానికి ఇష్టపడతామా? ఉం? జనరల్గా అందంగా ఉన్న వాళ్ళకి ఒకటి ఉంటుందంట, ఏంటనంటే పొగరు అంటారు. ఉంటుందా నిజంగా? పొగరు గర్వం ఉంటుందా? మంచి హెయిర్ స్టైల్ ఉందనుకోండి, ఆడు మాటి మాటికి ఏం చేస్తుంటాడు? ఇలా ఇలా అంటాడా? నాకున్నప్పుడు నేనే అనేవాడిని అండి, కాలేజీలో ఉండేటప్పుడు ఇలా ఇలా అనేవాడిని, అలా ఎలా వెనక్కి వెళ్ళిపోయాన్ని. అలా కొన్నిసార్లు మనకి ఏదన్నా ఒక స్టైలు, ఒక అందం, ఒక ఒక అభినయం ఉన్న బండి బాగా తోలేవాడు ఉంటాడా సరిగ్గా? ఏం చేస్తాడు? కిక్కు కొట్టడం చాలు, 100 ఎక్కేయలేదు బండి, అది ఎక్కని బండి అయినా సరే ఆడు ఎక్కిస్తూ ఉంటాడు. అదొక వారికి ఇవ్వబడిన ఆలోచన విధానాన్ని అక్రమమైన దారిలో దాన్ని చేసేటప్పుడు అది దేవునికి వ్యతిరేకమైన మార్గంలో పద్ధతిలో మార్చబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకుండే ఆ అందమైన అధికారం అయినా, అధికారం అంటే ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు ఒక గవర్నమెంట్ అధికారి ఉన్నాడు అనుకోండి, మనం సమాజానికి సేవ చేయడానికి ఆ ప్రదేశంలో వారికి అధికారం ఇవ్వబడుతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఆ ప్రదేశంలో కొంచెం బల్ల కింద నుంచి ఇచ్చి కొన్ని డబ్బులు పెడితే పని అయిపోతుంది అన్నట్టుగా చేస్తారు. అలా చేయొచ్చా? అది క్రమమేనా? సరిగ్గా నడిచే పద్ధతేనా? దాన్ని ఏమంటారు? అక్రమంగా. అప్పుడు అతడు ఎప్పుడైనా దొరికిపోయాడు అనుకోండి, అతడు ఆస్తులన్నీ లెక్కేసి ఇతడు అక్రమంగా సంపాదించిన ఆస్తి ఎంత అనేస్తారు? అతను సంపాదించిన చెడుదంతా లెక్కేసి వేస్తారు. అక్రమంగా సంపాదించిన తీరు పద్ధతి వివరిస్తూ ఉంటారు. కాబట్టి మన దేవుడు మనకిచ్చిన అందం అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, మనం సంపాదించుకునే పేరు, పలుకుబడి, ధనము, యవ్వనం, దేవుడు మనకిచ్చాడు యవ్వనాన్ని. యవ్వనాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? యవ్వనాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? బలం ఉంది కదా, ఎంజాయ్ చేద్దామంటారా? యవ్వనంలో మనం చేయగలిగింది జ్ఞానం సంపాదించుకోవాలి, గౌరవం సంపాదించుకోవాలి, తెలివితేటలు సంపాదించుకోవాలి, నైపుణ్యతలు సంపాదించుకోవాలి, విషయాల మధ్య ఎలా ఎదగాలి, ఎదుర్కోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ వదిలేసి సమాజంలో యవ్వనస్తులు ఏం నేర్చుకుంటారు? పబ్జీ గేమ్ ఎలా ఆడాలో నేర్చుకుంటాడు కదా, పబ్జీ గేమ్ ఎలా ఆడాలో నేర్చుకుంటాడు ఫోన్ పట్టుకొని. లేకపోతే వాళ్ళని ఎలా టీస్ చేయాలి, ఎలా ఏడిపించాలి, అందరినీ తలదించుకునేలా నా మాటలు ఎలా ఉండాలి, ఇది యవ్వనంలో ఉండేటప్పుడు ఆడికి కనిపించేది. మనం ఒక డైలాగ్ వేసామంటే అవతల మాట్లాడకూడదు, మళ్ళీ నోరు పడిపోవాలి, అలా ఉండాలి మన డైలాగ్ అని అనిపిస్తూ ఉంటుంది. యవ్వనాన్ని దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించాలి. నీ చేతిలో బలం ఉంటుంది, కొన్ని పనులు నేర్చుకోండి, జ్ఞానం ఉంటుంది, ఎక్కువ చదవడానికి ఇష్టపడండి, నేర్చుకోవడానికి ఇష్టపడండి, ప్రతిదీ ప్రయత్నం చేయాలి. యవ్వనాన్ని పాడు చేసుకోకూడదు, క్రమంగా దాన్ని ఉపయోగించుకోవాలి. తర్వాత మనిషికి సాధారణంగా ఆశలు ఇవన్నీ ఉంటాయి, వయస్సును బట్టి, పరిస్థితిని బట్టి. ఆశ దురాశగా మారితే ఏమవుద్ది? చేయకుండా పనులు చేస్తారా, చేయరా? చేయకుండా ప్రయత్నాలు చేస్తామా, చేయమా? కాబట్టి అక్రమం ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే, మనలో ఉండే మంచిని దానిని ఎక్కువగా పొందడానికి ప్రయత్నం చేస్తే అది అక్రమమైనదిగా మార్చబడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కడా మనం కూడా ఆ అక్రమమైన పరిస్థితుల్లోనికి కానీ దారిలోని కానీ ప్రయత్నం చేయకూడదు. మనం లోకంలో నుంచి క్రీస్తు దగ్గరికి వచ్చాం కాబట్టి ఆ క్రీస్తు దగ్గరికి వచ్చిన మన జీవితాలు మరింత సక్రమంగా, అంటే మరింత క్రమమైనదిగా, మరింత సరి అయిన దారిలో నడిచేదిగా మార్చబడాలి. సో అలా మార్చబడాలి అని అంటే ఎలా అని అంటే, ఒకసారి ఆలోచిస్తే ఒక సైనికుడుగా ఒక వ్యక్తి మారాలి అని అంటే ఫస్ట్ అతడు ఎలా మారుతారు చెప్పండి? ఫస్ట్ సైనికుడు అనగానే ఎలాగని ఏం చేస్తారు తెలుసా? మొత్తం చెక్కేస్తారు. నాకు డౌట్ వచ్చిందండి, ఎందుకనంటే ఎందుకురా బాబు ఈ కటింగ్ లేనంటే, ఆ శత్రు అతను పట్టుకుంటే అతను దొరకదు, ముందు దొరకకూడదు, తల దేంట్లో చిక్కుకోకూడదు, దేనికి ఇది అడ్డుగా ఉండకూడదు. ఇంత శరీరం అడ్డుగా లేనిది ఇది ఏమో అడ్డుతుంది అని అంటే అడ్డుతుంది. అందుకే వాళ్ళు చేస్తారు, ఫస్ట్ ఏం చేస్తారు? కట్ చేస్తారు. రెండోది అది కనపడకుండా కూడా చేస్తుంది, నిన్ను ప్రత్యేక పరిస్థితి. జనరల్గా కటింగ్ చూడగానే మనం ఏం చెప్తాం? నేవీ వాళ్ళలో ఉన్నాడు, లేకపోతే మిలిటరీ వాడు, లేకపోతే సోల్జర్ రా, లేకపోతే చెప్తావా చెప్పరా? ఒక రూపం. సైనికుడు ఎప్పుడు కూడా మెలకువగా ఉంటాడు, తన రూపాన్ని ఒక చక్కగా దృఢంగా మార్చుకోవడానికి ఇష్టపడతా ఉంటాడు, ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉండడానికి ఇష్టపడతా ఉంటాడు, తన విషయాల్లో ప్రాణం పెట్టడానికి ఇష్టపడతాడు,
ప్రాణంతో పోరాడి ఎదుర్కోవడానికి కూడా ఇష్టపడతాడు. ఇది ఒక సైనికుడి లక్షణం. ఈ సైనికుడి జీవితం విధానమే అలా ఉంటుంది. అతడు ఎప్పుడు చూసినా అలాగే ఉంటాడు. అతడు సైన్యంలో ఉన్న అలాగే ఉంటాడు, ఇంటి దగ్గర ఉన్న అలాగే ఉంటాడు. ఆలోచిస్తే మరి లోకంలోంచి ప్రత్యేకింపబడిన క్రైస్తవుడు చర్చిలో ఒకలా ఉండి బయట ఒకలా ఉంటే అది క్రమమేనా? క్రమమేనా? చర్చిలో ఉండి ఇంట్లో ఒకలా ఉంటే అది క్రమమేనా? చర్చిలో ఒకలా ఉండి సమాజంలో ఒకలా ఉంటే అది క్రమమేనా? చర్చిలో ఉండి కాలేజీలో ఒకలా ఉంటే క్రమమేనా? చర్చిలో ఉండి పనిచేసే ప్రదేశంలో ఒకలా ఉంటే క్రమమేనా? చర్చిలో ఒకడ ఉండి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా ఉంటే అది క్రమమేనా? క్రమ. అక్రమము చేయువారు మీరు, కాబట్టి నేను తలుపేసేస్తున్నాను, నేను మీకు తలుపు తీయను అని చెప్తున్నాడు. అంటే ఆయన చెప్తున్న విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఆ విషయాన్ని ప్రారంభం నుంచి ఒకసారి నేను చదువుతూ కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి ఇష్టపడదాం. ఏంటనంటే, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించు, పట్టణములలోనూ గ్రామములలోనూ సంచారం చేయుచున్నాను. యేసు ప్రభు చాలా గొప్పగా ప్రతి మాట బైబిల్ రాయించారండి. రెండోది, ఆయన జీవితం కూడా అలాంటి ఉంది. ఏంటనంటే, ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడంట? పట్టణంలోనూ, రెండోది గ్రామాల్లోనూ. అంటే ఆయన ప్రతి వ్యక్తి కూడా సరి అయిన బ్రతుకు బ్రతకాలని, జీవించాలని, దేవుని కొరకు అన్ని విధాల మంచి దారిలో నడవాలని ప్రతి ఒక్కరికి బోధించడానికి ఆయన ఇష్టపడే వ్యక్తిగా మనకు కనపడతా ఉంటాడు. అయితే ఇప్పుడు అలా వెళ్తున్నప్పుడు ఒకడు అడుగుతున్నాడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగ్గా ఆయన అన్నాడు, ఆయన ఇచ్చిన సమాధానం చూడండి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. సమాధానం చెప్పాడా, మళ్ళీ ప్రశ్న లేకపోతే వేరేగా ఏమన్నా ప్రశ్నించాడా? ఇప్పుడు ఎవరన్నా మీరే వచ్చి నన్ను అడిగారు అనుకోండి, ఇప్పుడు మేము అందరం ఉన్నాం కదా, అందరం పరలోకం వెళ్ళిపోతాం, కొద్దిమంది వెళ్తామని అంటే నేను ఏం సమాధానం చెప్పాలనుకుంటారు మీరు? అందరూ వెళ్ళిపోతారని చెప్పాలనుకుంటారు, లేకపోతే కొద్దిమంది వెళ్ళాలని ఏదో ప్రశ్న, అంతే కదా. అందరం వెళ్ళిపోతామనంటే అందరూ కాదు, ఇద్దరు వెళ్తారు, లేకపోతే ముగ్గురు వెళ్తారు, ఇది కాదు చెప్పాలి సమాధానం. మరి యేసుప్రభు ఇరుగుదామని ప్రవేశించి పోరాడు అని చెప్పాడు. ఆడికి ఎలా ఉండి ఉంటుంది, నేనేం అడిగాను నువ్వేం చెప్తున్నావు అనిపిస్తుంది, అనిపించదా? ఖచ్చితంగా అనిపించే ఉంటుంది. కానీ యేసుప్రభు చెప్పే సమాధానం ఎలా ఉంటుంది అని అంటే, ప్రభువా అందరూ రక్షింపబడతారని అంటే నువ్వెలా ఉన్నావో చూసుకో అని అన్నాడు ఆయన. ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడి అని అంటే నువ్వు ఇరుకు ద్వారంలో ఉన్నావో లేదో చూసుకో. నేను బోధిస్తున్న జీవిత విధానము అందరూ ఇరుకైన మార్గంలో నడవాలి అని, నువ్వు అలా ఉన్నావో లేదో చూసుకో, ఉంటే నువ్వు వెళ్ళిపోతావు, అలా ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు అని ఆయన చెప్తున్న సమాధానం. ఈరోజు మనం కూడా అక్రమంగా మన జీవితం ఉన్నదని మనకు తెలియడం ఎలా అని అంటే, మనం ఇరుకు ద్వారంలో ఉన్నామా విశాలమైన ద్వారంలో ఉన్నామా, ఇరుకు మార్గంలో ఉన్నామా విశాలమైన మార్గంలో ఉన్నామా అనేది మనం ఎప్పుడు కూడా పరిశీలించుకునే జీవితం మనలో ఉంటే ఖచ్చితంగా మనం దేవుని రాజ్యంలోకి సమృద్ధి అయిన ప్రవేశం మన జీవితంలోకి వస్తుంది అనేది మనం గమనించాలి. కాబట్టి ఇరుకు ద్వారంగా మనం ఉన్నామా లేదా అనేది ఆయన చెప్తూ పోరాడండి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచిస్తే ఏదైనా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మనం వైజాగ్ కానీ విజయనగరం కానీ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు షాపింగ్ మాల్స్లోకి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్లో ఏముంటుందండి? అదే ఎంట్రన్స్ డోర్ దగ్గర చెక్కింగ్ స్కానర్ ఉంటుందా ఉండదా? మనల్ని స్కాన్ చేస్తుంది, మనం అందులోంచి నడవమని చెప్తారు. ముందు ఇందులోంచి వెళ్ళి లోపలికి వెళ్ళండి. ఎందుకు అందులోంచి వెళ్ళాలి అందరూ? మనలో ఏ రకమైన అపాయకరమైన వస్తువులు మనలో ఉండకూడదు, హాని కలిగించే ఉండకూడదు అని చెప్పి అందులోంచి నడవమని చెప్తారు. వచ్చిన తర్వాత అందులో మీ దగ్గర ఏమి లేకపోతే అప్పుడు లోపలికి ఎంట్రీ అవుతారు. తలుపు దగ్గరకు వచ్చిన తర్వాత కత్తులు కటార్లు అన్నీ పెట్టుకుని జోబులో నేను లోపలికి వెళ్ళిపోతానంటే ఏం చెప్తాడు? సర్లే ఎంత దూరం వచ్చావులే ఓటగాడి నుంచి, పద లోపలికి వెళ్ళి అంటాడా? ఓరు బాబు ఎక్కడి నుంచి వచ్చావురా బాబు నాయన, బయటికి వెళ్ళి లేకపోతే అవన్నీ బయట పెదిలేసి లోపలికి రా అంటారా? అనరా? ఖచ్చితంగా అంటారు. ఒక షాప్లోకి ఎంటర్ అవ్వాలంటే నీ దగ్గర ఇవి ఉండకూడదని అంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అన్నీ వేసుకుని వెళ్ళిపోతావా? అన్నీ నీ లోపల దాచుకొని వెళ్ళిపోతావా? అన్నీ నీ హృదయంలో ఉంచుకొని వెళ్ళిపోతావా? మన హృదయంలో ఏమి ఉండాలి మరి? మీ పక్కలతో చెప్పండి, నా హృదయంలో ఇవి ఉండాలని. ఏదో మీరేమనుకుంటే అది చెప్పండి. ఏముంటే వెళ్తారో చెప్పండి. పోనీ మీ పక్కలతో చెప్పండి ఒక మాట, నా హృదయంలో మంచి ఉంటే వెళ్తాను, లేకపోతే చెడున్నా వెళ్తాను అని. ఏదో మీరు ఏదో అనుకుంటున్నారు కదా, ఏమనుకుంటున్నారు చెప్పండి.
నా హృదయం మా మార్చుకుంటేనా? అంటే మంచిగా ఉన్నారు ఇప్పుడు దాకా చెడుగా మార్చుకుంటే మరి అదే అది క్లారిటీగా చెప్పాలా. నా హృదయంలో మంచిగా మార్చుకుంటే దేవుని వాక్యానుసారంగా బతికితే నేను ఎక్కడికి వెళ్తాను? దేవుని రాజ్యంలోకి వెళ్తాను. అది క్రమమైన జీవితపు విధానం. కాబట్టి మనం ఇరుకులో వెళ్ళాలి అని అంటే బైబిల్లో చెప్తున్న ఒక 3 విషయాలు ఉన్నాయి. వాటిని చూసి మన జీవితాన్ని ఆ ఇరుకు ద్వారము గుండా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇరుకు ద్వారంగా ఉంటే ఎలా ఉంటుంది? సుఖంగా ఉంటుందా, కష్టంగా ఉంటుందండి? సన్నంగా ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. లావుగా ఉన్న వాళ్ళకి, మేము ఇంటి దగ్గర ఆడుకునేటప్పుడు చిన్నప్పుడు ఒక చిన్న సందు ఉండేది. ఆ సందులో బాల్ పడిపోయేది. ఎల్లండ్రా నేను చిన్నప్పుడు చాలా లావు ఉండేవాడిని. 8th క్లాస్లో 50 కేజీలు ఉండేవాడిని నేను. బాల్ ఎవరు పడితే ఆడితే నేను వెళ్తే సందులో మరి మామూలుగా ఉండేది కాదు. బయటకు వచ్చినప్పుడు తొక్కలో ఊడిపోయేది. ఓరు బాబు నేను అసలు ఆడినా అని అనేవాడిని. అంటే సరే ఈసారి మేము వెళ్తాం అలా అని అనేవారు. ఆ ఇరుకు సందులోకి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా ఉంటే ఏమవుతాయి? చెక్కులే, రక్తాలే వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఇరుకు ద్వారం అని దేవుడు ఎందుకు అన్నాడు అని అంటే ఖచ్చితంగా ఇబ్బంది కలిగించేదిగా ఉంటుంది. కానీ నువ్వు వెళ్తేనే అవతల ఎండకి వెళ్ళగలవు, చేరుకోగలవు. అందే నాకు ఇరు ద్వారం వద్దనంటే నువ్వు ఆ ప్రదేశంలోకి వెళ్ళలేవనే క్లారిటీ ఇవ్వడానికి దేవుడు ఆ పదం వాడాడు. లూకాసు వార్త 9వ అధ్యాయము. లూకాసు వార్త 9వ అధ్యాయము. ఆయన ఇలా ప్రతి చోటకి వెళ్ళేటప్పుడు 56 నుంచి చదువుతున్నాను. అంతటా వారు మరొక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమును వెలుచుండగా ఒకడు. ఇలా ఆయన నడిచేటప్పుడు చాలామంది ఆయన ప్రశ్నించారు, ఎలాగా ఏంటి. కానీ ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చిన చాలామంది మాత్రం నేను ఎలాగ ఉండాలి ప్రభా, యేసు ప్రభా చెప్పు అని చెప్పి దేవుని దగ్గర గోజాడి అడిగేవారు లేరు. నాకు ఇది ఇవ్వు ప్రభా అని అడిగేవారు ఉన్నారు తప్ప యేసు ప్రభుని చూసిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభా మేము ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఈ ప్రశ్నలు అడిగేవారు. కానీ నేటి సమాధానం అలా అడుగుతున్నారా? వాళ్ళు అడిగేదంతా కూడా మాకు ఇది కావాలి, ఇది ఇవ్వు, ఇలా చెయ్యి అని అడుగుతున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం. ఆయన చెప్తున్నాడు, ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ఏమంటున్నాడు? నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకునేటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. నక్కలకి బొరియలు ఉన్నాయంట, ఆకాశ పక్షులకి నివాసాలు ఉన్నాయి, కానీ నాకైతే ఏ స్థలము లేదని చెప్పాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు యేసుప్రభు చెప్పిన సమాధానం ఎలా ఉంది? బాబు, లోకంలో ఉన్న జంతువులకే ఉన్నాయి కానీ నాకైతే ఏమీ లేదు బాబు, తలవాల్చుకుంటున్నా అనగానే ఈయన ఏమనాలి సమాధానం? యేసయ్య, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నువ్వు ఎలా ఉంటే నేను అలాగే ఉంటాను, నీతో ఉండడానికి వచ్చినోడిని నేను ఏమి ఆశిస్తాను, నువ్వు ఎలా ఉంటే అలాగే ఉంటాను కదా అని ఆలోచించారు. కానీ ఈయనేం అనుకోని వచ్చాడు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు? ఈయన దగ్గరికి వస్తే అంత ఎలాంటి లైఫ్? పూల బాట అనుకున్నాడు. రెండోది సుఖంగా ఉండొచ్చండి, హాయిగా ఉండొచ్చు, అబ్బా ఆనందించవచ్చు అని అనుకుని వచ్చాడు. కానీ నేను వచ్చిన వెంటనే స్ట్రోక్ ఇచ్చాడు. ఏమని? నువ్వు అనుకుందేమీ జరగదు, నువ్వు అనుకున్నట్టుగా ఉండదు, ఆ దారి చాలా ఇరుకు, అంత క్లిష్టంగా ఉంటుంది, అంత కష్టంగా ఉంటుంది, ఎదుర్కోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇరుకు ద్వారమున నేను ఉన్నాను అనడానికి రుజువే మనం పరిశీలించుకోవడానికి మొదటి విషయం ఏంటంటే, మనం కొన్నిసార్లు చర్చికి చాలామంది రాలేనప్పుడు ఎందుకమ్మా రావట్లేదని అంటే కొంతమంది చెప్పిన కారణాలు ఎలా ఉన్నాయనంటే, అక్కడ కుర్చీ ఉండదండి, నేను కింద కూర్చోలేను, అక్కడ ఏసీ ఉండదండి, ఎండాకాలం వస్తే మళ్ళీ రేకుల షెడ్ ఒకటి, చచ్చిపోతాం, అక్కడ ఉంటే ఎలాగా మనకి అవ్వదు. అక్కడ వాళ్ళే అలా చెప్తా ఉంటారండి, మనకు మైక్ ఇవ్వరు. నేను ఎంత పాటగాడినో లేకపోతే నేను ఎంత ఇలా రకరకాల తలాంతులు చెప్తా ఉంటూ అక్కడ అది చేయరండి. అక్కడ ఇది ఉండదండి. దేవుని వాక్యం ఆ ప్రదేశంలో దొరకట్లేదండి, అందుకు నేను మారిపోయాను అని చెప్పేవాడిని ఎవరైనా చూసారా? అక్కడికి వెళ్తే నాలో ఉన్న పాపాన్ని చెప్తున్నారండి, నేను అక్కడికి వెళ్ళను అని చెప్పేవాడిని ఎవరైనా చూసారా?
అక్కడికి వెళ్తే నా జీవితం సరి చేసుకోవడానికి కష్టం అవుతుందండి, అందుకే నొప్పిగా ఉంది, అందుకే వెంబడించలేకపోతున్నానని చెప్పి చూసారా. ఈ కారణాలు ఎవరు చెప్పరు. రెండోది, అవి వెతికే వారు ఉండరు. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కడు కూడా వెతికినోడే. నిలబడ్డానా నిలబడలేదా, వెంబడించారా వెంబడించలేదా అనేది మనం పక్కన పెడితే, వారి జీవితాల్లో స్వపరీక్ష చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేయడం మనం ఇక్కడ గమనించగలుగుతాం. ఆలోచిస్తే మనం జీవితంలో యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా మన జీవితంలో కష్టాలు ఏమవుతాయి? వస్తాయి రావా? బైబిల్ అయితే అదే చెప్తుంది, నేను కూడా అదే చెప్పాలి, అవునా కదా? బైబిల్ చెప్తుంది, నేను చెప్పాలా, నాకు నచ్చింది చెప్పాలా? బైబిల్ చెప్పింది చెప్పాలి. సో మన జీవితంలో మనకి ఎదురయ్యేవన్నీ కూడా పూలబాటలు అయితే కాదు, ఖచ్చితంగా ముళ్ళ కంచె, ఇరుకు ద్వారమే. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనం ఏమనుకొని వచ్చామనంటే, ప్రమోషన్ దేవుడు ఇస్తాడు ఎవడో, సరే ఈరోజు చర్చికి వెళ్దాం మాట్లాడతారు విందామనంటే, ప్రమోషన్ కాదు కదా, ఉద్యోగం ఊడిపోయేలాగా ఉంది చెప్తుంటే అని అనిపించింది అనుకోండి, వచ్చే వారం నుంచి వస్తారా? ఈ చర్చికి వెళ్ళకూడదురా మనం అనుకుంటారు. ఏదో లోకంలో ఏదో ఒక చెడ్డ పని చేసాం, తప్పు పని చేసాం, వచ్చాం, కూర్చుని వెంటనే పర్లేదులే దేవుడు నేను క్షమిస్తాడు అనే మాట ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం. దేవుడు అంటున్నాడు, సిగ్గులేదా నీకు ఇలా చేయడానికి అని అన్నాడు. మనకి ఎలా ఉంటుంది లోపల? కొంచెం ఏదో తప్పు చేసి వచ్చాను, పోనీ కనికరించాడు, దేవుడు క్షమించాడని చెప్తే ఆయనకి ఏం నొప్పా? ఆయన క్షమించాడు అందరినీ, ఈయనే క్షమించడు. మనకు కలిగే అభిప్రాయాలు ఎలా ఉంటాయి? మనం ఎదురు చూసేది దేవుని సేవకుడు బోధించాలనుకుంటాడు, కానీ దేవుడు చెప్తున్న దానికి నన్ను నేను సిద్ధపరచుకోవాలని ఎదురు చూసేవారు ఎంతమంది? ఈయన అలాగే వచ్చాడు, వచ్చి నాకు కావాల్సింది యేసుప్రభు దగ్గర దొరికేస్తుంది కాబట్టి నేను వెళ్ళిపోతాను ఆయన వెనకథలు అన్నాడు. కానీ యేసుప్రభు నిజంగా చెప్పాడండి. ఇప్పుడు ఆలోచించండి, నన్ను వెంబడించేవారు పెరుగుతున్నారు అని అంటే సంతోషించాడా ఎవరైనా? నన్ను ఎంతమంది ఫాలో అవుతారు ఈరోజు? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు ఇవన్నీ ఏం చెప్తారు? మా ఫాలోవర్స్ ఎంతమంది అనుకుంటారు? 1 మిలియన్. అది మళ్ళీ వీడియో కూడా తీస్తూ ఉంటారు, 1,00,000 మంది 10 లక్షల మంది మమ్మల్ని ఫాలో అవుతున్నారని. కానీ యేసుప్రభు ఎందుకు ఒకడు ఫాలో అవుతాడంటే, ఒరే చూసుకో నీకు కష్టం ఉంటుంది అని ముఖం మీద చెప్పేస్తున్నాడు. ఆయనకు ఫాలో అవుతున్న ఎక్కువ మంది గురించి సంతోషించరు, కానీ ఫాలో అవుతున్న వారిలో నాణ్యత కలిగిన వారి గురించి సంతోషిస్తాడు దేవుడు. ఈరోజు ఆలోచించండి, సంఖ్యా ప్రమాణం దేవుని దగ్గర ఏమాత్రం కూడా సంతోషాన్ని ఇవ్వదండి, యేసుప్రభు దగ్గర. మరి ఏది సంతోషాన్ని ఇస్తుంది అంటే, నువ్వు ఆత్మీయంగా నిలవబడ్డం దేవునికి సంతోషం, నువ్వు ఆత్మీయ జీవితంలో పరిశుద్ధంగా మార్చబడ్డం దేవునికి సంతోషం, నీ హృదయం పరివర్తన చెందడం దేవునికి సంతోషం, యథార్థంగా మార్చబడ్డం దేవునికి సంతోషం. అంతేకాని నేను లోకం ఇవి అవి సంపాదించుకున్నానంటే మంచిదే. లోకంలో నువ్వు ఇల్లు సంపాదించుకోవచ్చు, వాహనం సంపాదించుకోవచ్చు, వస్తువులు సంపాదించుకోవచ్చు, వస్త్రాలు సంపాదించుకోవచ్చు, ఆస్తిని సమకూర్చుకోవచ్చు, అన్నీ సమకూర్చుకోవచ్చు, కానీ అవి నిన్ను పరలోకానికి అయితే తీసుకెళ్ళడానికి ఉపయోగపడవు. కానీ నీ హృదయపు స్థితి బాగుపడితే మాత్రం అది పరలోకానికి ఉపయోగపడుతుంది. అందుకు ఆయన చెప్తా ఉన్నాడు, బాబు నీ ఆశలు లోకం మీద ఉన్నాయేమో, నీ ఇచ్చ నీ కోరిక లోక సంబంధమైనది ఉన్నదేమో, జాగ్రత్త పరిశీలించుకో. అవి నా దగ్గర దొరుకుతాయని నువ్వు వస్తే మోసపోతున్నావు, అవి నా దగ్గర దొరకవు. మరి ఏం దొరుకుతుంది అని అంటే, నేను పరమందున్న దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వచ్చాను, నా ఇష్టాన్ని కాదు అని చెప్తా ఉన్నాడు. ఇరుకు ద్వారంలో మనం ఉన్నాం అనడానికి రుజువు ఏంటనంటే, నా ఇష్టాన్ని నేను వదిలి దేవుని ఇష్టాన్ని పట్టుకోవడానికి నేను ఇష్టపడితే నేను ఇరుకు ద్వారంలో ఉన్నట్టు. ఇప్పుడు మన ఇష్టాలు ఇంకా పనిచేస్తున్నాయా? దేవుని ఇష్టాన్ని వెతకడానికి ఇష్టపడతామా? నాకు కొంచెం ఏది మనల్ని ఇరుకు ద్వారంలో ఉంచుతుంది? మన ఇష్టమా దేవుని ఇష్టమా? దేవుని ఇష్టం మనం ఇరుకైన ద్వారంలో ఉండి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు సరిగా జీవించారు, సరిగా బతికారు అని చెప్తారు. లేదనంటే అక్రమము చేయువారులారా అని అంటాడు ఆయన. అక్రమం చేయువారికి ఆయన దగ్గర చోటు లేదు, కాబట్టి పరిశుద్ధమైన ప్రవర్తనకి ఆయన దగ్గర చోటు ఉంది, కాబట్టి మనలో ఆ అక్రమం ఉండకుండా చూసుకోవాలి. రెండోది, ఆయన కిందన మరి ఒకడు వచ్చాడు చూడండి, 59. ఒకసారి ఆలోచించండి,
ఒకడు చచ్చిపోతున్నాడు, మా నాన్న చావు బతుకులు ఉన్నాడు, నేను వెళ్ళి పాతి పెట్టి వచ్చేస్తానంటే యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు? చచ్చిపోయినాడు ఇంకోటి చచ్చిపోయినాడు పాతి పెడతాడండి? చచ్చిపోయినాడు పాతి పెడతాడా? మరి యేసుప్రభు ఎందుకు అలాగన్నాడు? మృతులు పాటు పెట్టుకుంటారు, నువ్వు రా అని చెప్పి అన్నాడు. యేసుప్రభుకి అసలు జాలి, దయ, కనికరం, ప్రేమ ఇవన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? నాకు కొంచెం గట్టిగా ఉన్నాయా? ఉంటే ఏం చెప్తాడు యేసుప్రభు? ఇప్పుడు మా ఇంట్లో మా నాన్నగారు బాగాలేదంటే, ఆహా అవునా, సర్లే పద ఊరెళ్దామని అంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? వీడు మరీ కఠినుడు, మా ఇంట్లో పరిస్థితి బాగాలేదని చెప్పినా ఊరెళ్దామంటాడేటి? ఏదో 100,000 ఇచ్చి చూసిరా, ట్యాబ్లెట్లు చూపిరా, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళరని చెప్పాలి కానీ ఊరెళ్దామంటాడేటి? మండుతుందా మండదా? అది ఆ పదం కావాలి నాకు, మండుతుంది కదా. ఇక్కడ ఆయనకి మండడం ఒప్ప తప్ప? ఒప్పేనా? ఇలాగే అడిగితే ఆయన ఏమన్నాడు? లాస్ట్లో తలుపేసి అక్రమం చేయవాలా అన్నాడు. న్యాయమేనండి అది? యేసుప్రభు అర్థం చేసుకోడే మనల్ని? ఇది వ్యతిరేకంగా కనబడుతుంది బైబిల్. కొన్నిసార్లు మనకి యేసుతో నడవడం ప్రారంభించినప్పుడు వేయాల్సిన అడుగులు ఇక్కడ చెప్తా ఉంటాడు, చాలా ప్రాముఖ్యమైన సంగతులు. మనం కూర్చొని ఆలోచించి, ప్రభా ఏంటి నాయనా, నేను నీతో నడవడానికి ఇష్టపడుతున్నాను, నా జీవితం ఎలా అంటే వారికి మాత్రమే వినబడే సంగతులు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ నా జీవితం ఎలాగైనా పర్లేదు, కానీ నాకు కావాల్సింది ఇచ్చానంటే వాళ్ళతో కూడా పనిచేస్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తాడు అక్రమం చేయవాలారా అని. కాబట్టి ఆ పదం వినకూడదంటే ఇలాంటి సంగతులు మనం అర్థం చేసుకోవాలి, బతకడానికి ఇష్టపడాలి అలాగా. కాబట్టి ఆయన చెప్తున్న మాట యొక్క ఉద్దేశం ఏంటనంటే, ఇప్పుడు నేను కొన్ని విషయాలు మనం వినే ఉంటాం, అందుకు చెప్తున్నాను. ఏంటంటే ఒకసారి ఆలోచించండి, క్రికెట్ ఆడినప్పుడు వాళ్ళ నాన్నగారు చచ్చిపోయినా సెంచరీ కొట్టాడనంటే అబ్బా ఏం డెడికేషన్ రా అంటారనరా? అంటారనరా? ఏం పోరాట పటిమ చూపించాడరా అంటారనరా? మరి యేసుప్రభు దగ్గరికి వస్తే మాత్రం ఏమంటారు? జాలి, దయ, కనికరం లేదనా? కొన్నిసార్లు కొన్ని పనుల మధ్య ఒక సైనికుడు సైన్యంలో ఉంటూ యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో అనారోగ్యకరమైన తండ్రి చనిపోతే ఏమి త్యాగం చేశాడండి అంటారనరా? దేశం కోసం ఎంత పోరాడాడండి. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా సరే అసలు దేశం కోసం అతను చేసిన ప్రాణత్యాగం చాలా గొప్పది. మరి దేవుని రాజ్య సంబంధించిన జీవితం మనలో ఉండాలి అని అంటే ఈ లోకంలో ఏది నీకు ప్రీతి? బంధు ప్రీతిని వదలగలవా? రక్తం వదలగలవా? బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అంట. రక్తం నీటి కంటే చాలా థిక్గా ఉంటుందని ఆ మాట యొక్క అర్థం. ఆలోచించండి, ఈరోజు ఒకరు మన ఇంట్లో అనారోగ్యంగా ఉన్నారనంటే మన ప్రాణం కిటకిటలు ఆడుతుంది, కొట్టుకుంటుంది వాళ్ళ కోసం, ఏటో ఎప్పుడు బాగుపడతారో, ఎప్పుడు ఆరోగ్యం అని. అదే మన సంఘంలో ఒకరు బాగాలేదంటే అంత నొప్పి తీసుకుంటామా? బాగాలేదా, అయ్యో ప్రార్థించేదానండి. ఆ 2 అడుగులు వేసిన తర్వాత మర్చిపోరా? అదే మన ఇంట్లో అయితే త్వరగా వెళ్ళి వాళ్ళకి సేవ చేయాలి, ఇలా ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఎందుకు ఈ మాట ఇంత కఠినంగా మనకు కనపడుతుంది అని అంటే, ఈరోజు ఒక వ్యక్తి మరణిస్తే దేవుని దగ్గరికి వెళ్తాడు అని నమ్మలేని స్థితి ఈయన దగ్గర ఉంది. కానీ అనేక మంది మరణిస్తే దేవునికి దూరం అయిపోతారు అనే భారం ఆయనలో లేదు. తండ్రి చచ్చిపోతే తండ్రికి దేవుడు తెలుసు కదా, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే చచ్చిపోతే నీ తండ్రికి తెలుసు. కానీ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళరు, జాగ్రత్త. మృతులు చాలా మంది ఉన్నారు అలాంటి పనులు చేయడానికి. అంటే దేవుని మాట చాలా విరివిగా బోధిస్తున్నా, చాలా చక్కగా వారికి వివరిస్తున్నా, వారు దేనికి లోబడిన వారిగా వారి మధ్య జీవితం ఉన్నారు. అందుకే ఆయన అన్నాడు ఏంటనంటే, ఇక్కడ ఒక మాట చదువుతుంది లూకాసు వార్త 13వ అధ్యాయంలోనే ఆ మాట అంటాడు చూడండి. వాళ్ళు అంటారు 26వ అధ్యాయం, ఆయన మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరం మీతో చెప్పును, అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటమే, నీవు మా వీధులలోనే బోధించితివే అని చెప్పసాగుదురు. అయినా ఆయన ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఎరగను అని అంటున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే
వాళ్ళు చెప్తున్నారు, నువ్వు మా మధ్య ఉన్నావు కదా, తిరిగావు కదా, మేము మీతో పాటు తిన్నాం కదా, నీ మాటలు విన్నాం కదా అని అంటే, మీరు నాకు తెలియదు అని చెప్పి యేసుప్రభు అనేసాడు. ఈరోజు ఆలోచించండి, అది ఎంత భయంకరంగా ఉంటుందో. అంటే దేవుని మందిరంలోకి వచ్చి మనందరం ఒక సహవాసంలో ఉంటూ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరెవరో నాకు తెలియదు అని అంటే, కింద ఉన్న వాళ్ళకి పైన ఉన్న వాళ్ళు గుర్తుపట్టడం తెలుస్తుంది, కానీ పైన ఉన్న వాళ్ళకి ఆ జ్ఞాపక దేవుడు ఇస్తాడో ఎవడో తెలియదు. కానీ నరకంలో ఉన్నారు మాత్రం పరలోకంలో ఉన్న వాళ్ళు చూస్తారు, గుర్తుపడతారు. ఎందుకు? యేసుప్రభు చెప్పాడు కదా, ధనవంతుడు ఏం చేశాడు? లాజర్ని గుర్తుపట్టాడు, గుర్తుపట్టలేదా? అబ్రహాం గుర్తుపట్టాడు, గుర్తుపట్టలేదా? కానీ పరలోకంలో ఉన్న నరకంలో ఉన్న వాళ్ళ కోసం మాట్లాడారా? మాట్లాడలే. ఈరోజు నరకంకి వెళ్ళిన తర్వాత మనం అంటాం, అర్రే అక్కడ వీళ్ళున్నారే, అక్కడ పలానా ఆవిడ ఉందే, మా ఊరు ఆవిడే, నేను ఎందుకు ఇక్కడ ఉండిపోయాను? ఆ రోజు మనం తేల్చుకోలేం. ఈరోజు సమయం ఉండగానే మన ఇల్లు చక్క పెట్టుకోవాలి అని అంటే, మరణానుభవంలో ఉన్న వారు దేవుని దగ్గరికి వెళ్తారు అని అంటే, ఆ పరిస్థితి కంటే బతుకుతూనే ఉంటూ వాళ్ళు చచ్చిపోతే దేవుని రాజ్యంలోకి వెళ్ళరు అనే వారి గురించి మన హృదయంలో కలిగేదే భారము, దేవుని పక్షంగా నొప్పి. దేవుని విషయంలో ఆయనను ప్రేమించే వారిగా మనం ఉంటున్నాం అనడానికి రుజువు ఏంటి అని అంటే, ఆయన ప్రజలు నాశనం అయిపోతే వారిని రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు యొక్క మాదిరిని, భారాన్ని మనం కూడా కలిగి ఇతరుల కోసం ప్రయాసపడడం, బంధు ప్రీతిని వదలడం. కాబట్టి ఆలోచించండి, మన ప్రాధాన్యతలు శాశ్వతమైన దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి ఉన్నాయా, తాత్కాలిక ఇబ్బందులలో, ఇరుకులలో చిక్కుపడ్డానికి ఉన్నాయా అనేది మనం చక్కగా ఆలోచించి ఇరుకైన ద్వారంలో నడవడానికి మనం ఇష్టపడడానికి ప్రయత్నం చేయాలి. మూడో వ్యక్తి వచ్చి అంటున్నాడు 61-62, మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదని గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవు ఇమ్మని అడుగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఒకసారి ఆలోచించండి, ఇది మరీ భయంకరంగా ఉంటుంది. ఒకసారి వెళ్దాం పదా అని అంటే ఇంటి దగ్గర చెప్పి వచ్చేస్తానంటే తప్పండి? ఇంటి దగ్గర చెప్పి వచ్చేస్తానంటే తప్ప? అక్కడ వినపడుతుంది అందరికీ, మరి సమాధానం చెప్పరు. ఇంటి దగ్గర చెప్పి వచ్చేస్తానంటే తప్ప? ఇంటి దగ్గర చెప్పి వచ్చేస్తానంటే పంపించానంటే ఇంకా అతను అసలు ఎలా అర్థం చేసుకోవాలి? మరీ ఇంత కఠినంగా ఉంటాయా పరిస్థితులు అని అంటే, ఇరుకు ద్వారం ఎలా ఉంటుంది అని అంటే, ఆయన చెప్తున్న మాటను బట్టి ఒక్కసారి దేవుని పక్షంగా మనం ఒక మాటలో నిర్ణయం తీసుకుంటే వెనుతిరిగిపోని మనస్సు మనలో ఉండాలి. దేవుని కొరకు నేను ఇలా ఉంటాను ప్రభా అని మనం చెప్పిన దానికి ఆయన అంటాడు కదా, నీతిమంతుడు నష్టం కలిగిన ఏం చేయడంట, మాట తప్పడంట. అంటే అతను ముందుండే పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ కూడా తను తీసుకున్న దేవుని పక్షమైన నిర్ణయానికి వెనుతిరిగిపోని మనస్సు, మాట తప్పిపోని జీవితం ఉంటుంది. పాత సినిమా డైలాగ్ ఉంటుందండి, ఏంటనంటే ఒకసారి కమిట్ అయితే ఏంటి ఆ మాట డైలాగ్ చాలా ఫేమస్ అండి. అది ఎన్నో రోజులు ఆడిస్తుందంట, అప్పట్లో చాలా రోజులు ఆడిస్తుంది. మనం అనుకుంటాం పండుగ డైలాగ్ రా అని. ఆ మాట చెప్పడానికి ఇష్టమే, కానీ బతకడానికి ఉండగలమా? తప్పుగా బతకడానికి కమిట్ అయ్యి చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారండి, కానీ నీతికి కమిట్ అయ్యి బతకడానికి నిలబడాలి అంటే, ఇందాక అమ్మగారు కథ గీతాలను చెప్పినప్పుడు చెప్తున్నారు కదా, వరద వచ్చింది, వాన వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఆ ఇంటిని కొట్టింది, కానీ ఆ ఇల్లు కూలిపోలేదు అని చెప్పి దేవుని మాట రాసి ఉంటుంది. అంటే ఈరోజు దేవుని పక్షంగా మనం నిలబడడానికి ప్రయత్నం చేసేటప్పుడు మనకు ఎదురయ్యే పరిస్థితులు సమాధానంగా ఉండకపోవచ్చు, మనకు అన్ని అనుకూలంగా ఉండకపోవచ్చు. మనం చేస్తున్నవన్నిటి పక్షంగా దేవుని పక్షమైన సమాధానం మనం ఎదురు చూసేటప్పుడు కలగకపోవచ్చు, పొందకపోవచ్చు, ఆ సహాయం మనం పొందకపోవచ్చు. ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో ఇబ్బంది కలిగించే, సమస్య కలిగించే పరిస్థితులు ఉండేటప్పుడు ఒక మాట ఉంటుంది. రూతు 1వ అధ్యాయము 1 కొన్ని మాటలు చదివేస్తాను, మీరు వినండి. 1వ అధ్యాయం 1వ వచనం, న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను. ఏమొచ్చింది అక్కడ?
కరువు వచ్చింది. 6వ వచనం చదువుతున్నాను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను ఆమె మోయాబు దేశంలో వినను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటక ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ఒకసారి ఆలోచించండి. దేవుని జనాంగం ఉన్న ప్రదేశంలో కరువు రాగానే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడో దూరమైన ప్రదేశానికి వెళ్ళిపోయారు. కానీ ఆ కరువులో కొంతమంది ఆ ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడ్డారు. ఉండడానికి ఇష్టపడిన వారిని దేవుడు దర్శించడానికి ఇష్టపడి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, వారికి ఆహారం పెట్టడానికి వారి దర్శించనని విని కరువులో మాకు ఆ ప్రదేశంలో ఆహారం దొరుకుతుందని ఎక్కడికైతే వెళ్ళారో అక్కడి నుంచి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేసాడానికి ఇష్టపడ్డారు. ఈరోజు ఆలోచించండి. కరువు వచ్చిందని చెప్పి కొన్నిసార్లు మనం ఏం చేస్తామనంటే దేవుని విడిచిపెట్టడానికి ఇష్టపడతాం, దేవుని దూరంగా వెళ్ళడానికి ఇష్టపడతాం. కానీ దేవుడు కరువు సమయంలో కూడా నిలవబడిన వారికి ఆహారం పెట్టడానికి తగిన సమయంలో ఏం చేస్తాడంట? వారి ప్రజలను దర్శిస్తాడంట, వారి ప్రజల దగ్గరికి వస్తారంట. నేను దేవుని కోసం నిలబడతానని ప్రయత్నం చేసేటప్పుడు ఆకలి దప్పులు ఉంటాయి, హింస ఉంటుంది, నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. నేను నిలబడితే ఆహారం దేవుడు నాకు పెడతాడు. ఎవరు పెడతాడు ఆహారం? దేవుని చేత పోషించబడే జీవితం నాలోకి వస్తుంది. కానీ నేను ఇబ్బంది కలిగింది, కష్టం కలిగింది, నష్టం కలిగింది అంటే ఆవిడ అంటది ఏంటనంటే, నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని, కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఎలా వచ్చిందంట? చాలా లేమిలో వచ్చిందంట. అంటే మధురమైన జీవితంతో నేను వెళ్ళాను, మారాగా వచ్చాననే అనుభవం రూతు గారు చెప్తారు. ఈరోజు దేవుని దగ్గర నుంచి మనం వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళిపోవచ్చు విడిచిపెట్టేసి. కానీ దేవుని రాజ్యానికి మనం మరణించిన తర్వాత వెళ్తే అక్కడ మాత్రం చేదైన అనుభవం మనం పొందుకోకూడదని ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. అంటే సాధారణంగా మనిషి ఆలోచించే ఆలోచనలకి బైబిల్ చెప్పే జీవిత విధానం చాలా ఇరుకు. ఈ 3 మాటలు మనం చదివిన తర్వాత ఆ ఇరుకు ద్వారం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ ముగ్గురు అడిగిన ప్రశ్నలు బట్టి ఇరుకు ద్వారం అంటే ఎలా ఉండుంటుంది? చాలా కష్టంగా ఉండుంటుంది. చాలా మంది ప్రయత్నం చేస్తారంట, వారి వల్ల ఎందుకు కాదో తెలుసా? ఆయన కింద మాట చదివచ్చు, లోకాసువార్త 13వ అధ్యాయము ఆ కింద భాగాన్ని చదివితే ఉంటుంది. అనేకులు ప్రవేశింపు చూతారు కానీ వారి వలన కాదని మీతో చెప్తున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయడి అని చెప్తారంట. అంటే తలుపు తెరిచిన ప్రయత్నం చేయడానికి వారికి చాలా ప్రయాసపడింది. వెళ్దాంలే ఇప్పుడు కాదులే. కొంతమంది ఏమంటారనంటే, ఒరే ఇలాంటి బతుకు మనం బతకూడదు, వదిలేరా అంటే, అవునా ఇంకొంచెం టైం పడుతుంది నాకు వదిలేయడానికి, ఇలాంటి విషయాలు మనం క్రైస్తవ జీవితానికి తగినవి కాదమ్మా అని అంటే, అవునా కొంచెం టైం పడుతుంది మానేయడానికి, కొంచెం టైం పడుతుంది వదిలేయడానికి. సమయం పట్టొచ్చు కొన్ని విషయాలు బలహీనతలు జయించడానికి, కానీ ఆలస్యం అయితే చేయకూడదు. సమయం పడుతుంది కదా అని చెప్పి మాటికి చేయడానికి ఇష్టపడకూడదు. సమయం పడుతుంది కదా అని చెప్పి అవే విషయాల్లో అవే బలహీనతలో మాటికి పడడానికి అవకాశం తీసుకోకూడదు. సమయం పడుతుంది కదా అని చెప్పి మాటికి అదే బలహీనతల వైపు మన కళ్ళు, దృష్టి, ఆలోచన, శరీరాన్ని ప్రేరేపించుకోకూడదు. ఎందుకనంటే దేవుడు తలుపు వేసేస్తే మళ్ళీ మనం ఎంత తట్టినా అది తలుపు తీయబడదు. తలుపు తెరవబడినప్పుడే మనం ప్రయాసపడదాం, శ్రమ పుచ్చుకుందాం, కష్టపడదాం, ఇబ్బంది పడదాం. అప్పుడు ఆయన చెప్పే మాట ఏమంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఇలా అంటాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా అని అంటాడు. నిన్ను ఏమాత్రం కూడా విడవను, ఎన్నడూ కూడా ఎడబాయను అంటాడు. ఏమాత్రం కూడా అని అంటే అసలు ఏ రకంగా అవకాశం లేనట్టుగా నేను నీ దగ్గరికి వస్తాను. ఎన్నడూ అని అంటే నువ్వు అనుకోవచ్చు, ఈ సమయంలో అయితే ఈ డిసెంబర్ క్రిస్మస్ కదా, దేవుడు మాతో ఉంటాడని చాలా మంది క్రిస్మస్ సీజన్ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు మనతో ఎన్నడూ ఉంటాడనే జీవితానికి ఆత్మీయంగా ఎదిగేవారు బతకగలుగుతారు. కాబట్టి డిసెంబర్ క్రిస్మస్ కాబట్టి రకరకాల పిండి వంటలు, వస్త్రాలు, ఆర్భాటాలు, ఇంటి మీద స్టారు, ఇంట్లో లైటింగ్లు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇష్టపడే మనము ఈ దేవుడు నాలో ఉన్నాడని చెప్పుకునే జీవితానికి ఎదగాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి దేవుడు మన జీవితంలో ఈ ముగ్గురు అడిగిన ప్రశ్నల ద్వారా మనకి
క్రమమైన జీవితం, సరి అయిన జీవితం మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితం సరిగా ఉందా? ఆ ఇరుకు ద్వారంలో వెళ్తూ దేవుని దగ్గరికి వెళ్తే అవమానపరచబడకుండా దేవుణ్ణి సంతోషంగా ఎదుర్కోవడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ఈ మాటలు బట్టి పరిశీలించుకోవడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం.